గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూసే ముందు ఇప్పటిదాకా ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు. ఊరూరా వెల్లువలా తరలి వెళ్దామని గులాబీ నేతల పిలుపు. తులం బంగారం ఏమైందని జూపల్లిని నిలదీసిన వేముల ప్రశాంత్ రెడ్డి. హామీలపై నిలదీస్తే భీమ్గల్లో బీఆర్ఎస్ నేతలపై లాఠీ చార్జ్. నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా భీమ్గల్లో పోలీసుల దాష్టీకం. కార్యకర్తలపై దాడులను ఖండించిన హరీష్ రావు, కవిత, జీవన్ రెడ్డి. హెచ్సియులోని అడవిని పునరుద్ధరిస్తారా, జైలుకెళ్తారా? కంచె గచ్చిబౌలిలో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు. హెచ్సియు 400 ఎకరాల తాకట్టు వేలంపై స్టే విధించాలి. భూములపై నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర సాధికార కమిటీ. ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకెళ్తుంటే ప్రభుత్వానికి సోయి లేదా? 5 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పవన్న జగదీష్ రెడ్డి. గ్రూప్ 1 ఫలితాల్లో 10 మంది అదనంగా ఎక్కడి నుంచి వచ్చారు? నియామకాల్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందన్న కౌశిక్ రెడ్డి. అన్నదాతలకు తీరని కష్టాలు తెస్తున్న అకాల వర్షాలు. సర్కారు నిర్లక్ష్యం, మార్కెట్లో తడిసి ముద్దైన ధాన్యం. రికార్డు స్థాయిలో పుత్తడి ధరల పరుగులు. లక్షకు చేరువైన 24 క్యారెట్ తులం బంగారం. రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో నిన్న సుప్రీంకోర్టు కంచె గచ్చిబౌలి భూముల విషయంలో అక్కడ జరిగినటువంటి ఒక ప్రకృతి విధ్వంసం విషయంలో, జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతిన్నటువంటి విషయంలో సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అడవిని పునరుద్ధరిస్తారా, జైలుకెళ్తారా అంటూ సిఎస్తో సహా అక్కడ ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో ఆ అధికారుల్ని మొత్తం ప్రశ్నించింది. అక్కడ అడవి లేదు అన్నటువంటి వాళ్ళని అదే ప్లేస్లో, ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూముల విషయంలోనే అదే ప్లేస్లో ఒక తాత్కాలిక జైలు నిర్మించి దాంట్లోనే వేస్తాం అంటూ చాలా తీవ్రంగా సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. ఇది ప్రభుత్వం చేసినటువంటి ఆ చర్యకి, ఆ అటవీ మేధం ఏదైతే ఉందో, ఆ జంతుజాలం ఎట్లా ఇబ్బంది పడిందో దానికి పర్యవసనంగా, దానికి చెంపదెబ్బ చెల్లు అనిపించే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిన్న చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. కంచె గచ్చిబౌలి భూముల్లో హరిత విధ్వంసం పైన సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. 100 ఎకరాల్లో యథాతథ స్థితి కొనసాగించాలి, ఆ యథాతథ స్థితిని పునరుద్ధరించాలి. ఇందుకో ప్రణాళికతో ముందుకు రావాలి, లేదా అధికారులు ఎందరు జైలు పాలవుతారో చెప్పలేము. సెలవుల్లో బుల్డోజర్లతో చెట్లు ఎందుకు తొలగించారు? 1996 సుప్రీం మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘించారు? హెచ్సియులో ఉన్న 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము ఆదేశించగలం. కంచె గచ్చిబౌలిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం. అక్కడి వన్యప్రాణుల్ని ఎలా సంరక్షిస్తారో తదుపరి విచారణలో వివరించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశం. సిఈసి నివేదికపై కౌంటర్ దాఖలకు 4 వారాల గడువు. సుమోటో కేసు తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. సో ఎంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు జస్టిస్ గవాయ్ అనేది. సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా వ్యాఖ్యానించింది. మొన్న ప్రభుత్వం చేసినటువంటి ఆ అటవీ మేధానికి సంబంధించి, వనం మేధానికి సంబంధించి జంతుజాలం ఎట్లా ఇబ్బంది పడ్డదో ఆ వీడియోలు అవన్నీ, ఆ ఫొటోస్ చూస్తే చాలా ఆందోళన కలిగింది. అక్కడ 100 ఎకరాల్లో అక్కడ అటవీ భూమి విస్తరించి ఉంది. అక్కడ అటవీ లక్షణాలతో కూడినటువంటి ఒక భూమి మొత్తం ఉంది. దాంట్లో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. ఆ వన్యప్రాణుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రకృతి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే
ప్రసక్తి లేదు అంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. అక్కడ చెట్లు మొత్తం నరికివేయడంతో అక్కడ జంతుజాలానికి తలదాచుకోవడానికి, అవి ఉండడానికి ఆవాసం లేక అవి ఎంత ఇబ్బందులు పడ్డాయో చూసినటువంటి ఆ ఫోటోలు, ఆ వీడియోలు మమ్మల్ని కలిచివేశాయి. తీవ్రంగా ఆందోళనకు గురయ్యాము ఆ వీడియోలు చూసి అంటూ కూడా, ఆ ఫోటోలు, ఆ వీడియోలు చూసి అంటూ జస్టిస్ గవాయ్ నిన్న దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. అక్కడ ఎవరైతే అడవి లేదంటున్నారో, అక్కడ ఎవరైతే వన్యప్రాణులు లేవంటున్నారో అక్కడే అదే జైలు, అక్కడే ఒక తాత్కాలిక జైలు నిర్మించి అందులోనే అధికారులను అందులో జైలుకు తరలించాల్సి వస్తుంది అంటూ చాలా ఘాటుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఇప్పుడు 100 ఎకరాల్లో మరి దాదాపుగా 100 ఎకరాల్లో మొత్తం అక్కడ చెట్లు మొత్తం నరికేశారు. ఆ చెట్ల పరిస్థితి ఏంటి, అక్కడ ఎట్లా పునరుద్ధరణ చేస్తారు, వాటిని అదే ఆధారంగా చేసుకున్నటువంటి అక్కడ జీవజాలానికి, ఆ జంతుజాలానికి ఏంటి ప్రత్యామ్నాయం, దానికి ఎట్లా వాటి జీవనానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో, దాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలి, 4 వారాల్లో చెప్పాలి అంటూ ఒక సమయానికి ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. మనం చూసాం కంచగచ్చిబౌలి విషయంలో ఒక సెలవు దినాలలో పదుల సంఖ్యలో అక్కడ బుల్డోజర్లు చేరుకొని ఎట్లా విధ్వంసం సృష్టించాయో మనం చూసాం. ఆ మిషనరీ సౌండ్స్కి భయపడి, అంటే ఆ పశుపక్షాదులు భీతిల్ని ఎట్లా అరుపులు అరిచాయి, ఎట్లా ఒక ప్రాణభయంతో అవి ఎట్లా ఇబ్బంది పడ్డాయో మనం చూసాం. కానీ వాటిని కూడా అవి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, ఆడియోలు ఏదో యాడ్ చేసి క్రియేట్ చేసిన వీడియోలు అంటూ ఇప్పటికి కూడా ప్రభుత్వం రకరకాలుగా వాదనలు చేస్తోంది. చాలా సింపుల్, ఎందుకంటే ఒక పశుపక్షాదులు ఉన్నటువంటి ప్లేస్లో మనం ఏదైనా చిన్న బండేసుకొని పోయినా, లేకపోతే చిన్న అలికిడి వచ్చినా కూడా అవి డిస్టర్బ్ అవుతాయి, అవి అరుస్తాయి. చాలా సహజమైనటువంటి రియాక్షన్స్ జంతువుల నుంచి వస్తాయి. కానీ వాటిని కూడా ఏదో ఏఐ తోటి యాడ్ చేశారు, ఆ ఫేక్ ఆడియోలు దానికి యాడ్ చేసి మరీ చేశారంటూ ప్రభుత్వం చేసినటువంటి వాదనను కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టినటువంటి పరిస్థితి. సో ఇట్లా అంటే జంతుజాలం అక్కడ ఎట్లా డిస్టర్బ్ అయింది, అక్కడ వనం మీద ఎట్లా జరిగింది, వందల చెట్లు ఎట్లా నరికివేయబడ్డాయి, సో ప్రకృతి విధ్వంసం అక్కడ ఎట్లా జరిగిందో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా దీన్ని పరిగణించింది. 4 వారాల సమయం ఇచ్చింది. 4 వారాలలో ఇప్పుడు మళ్ళీ ఆ అడవిని ఎట్లా పునరుద్ధరిస్తారు, జరిగిన నష్టాన్ని ఎట్లా పూడుస్తారు అంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. సో కూల్చివేతల సమర్థనకు బదులు పర్యావరణపైన దృష్టి పెట్టండి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇసుక అక్కడ ఆర్థిక దోపిడీ, కంచగచ్చిబౌలి భూములపై నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర సాధికార కమిటీ. మనం ఇటీవల కేంద్ర సాధికార కమిటీ వచ్చింది, అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనేది పరిశీలించింది. అక్కడ ముమ్మాటికి ఆర్థిక దోపిడీ జరిగింది, ప్రకృతి విధ్వంసం జరిగింది, జీవ వైవిధ్యం దెబ్బతిన్నది అంటూ కంచగచ్చిబౌలి భూములపైన ఒక నివేదిక ఇచ్చింది కేంద్ర సాధికార కమిటీ. దాంట్లో చాలా క్లియర్గా చెప్పింది అక్కడ ఆర్థిక దోపిడీ జరిగిందని. సో మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిగా ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. అక్కడ 10,000 కోట్ల స్కామ్ ఇప్పటికే జరిగింది, ఒక భూమాయ జరిగింది. అక్కడ ప్రైవేటు వ్యక్తులకి అనుకూలమైనటువంటి వ్యక్తులకి అక్కడ ఆ భూముల్ని కట్టబెట్టేందుకు అక్కడ పచ్చటి అడవిని నాశనం చేసి ఒక లంగ్ స్పేస్గా ఉన్నటువంటి హైదరాబాద్లో లంగ్ స్పేస్గా అనేవి కొన్ని ఏరియాలు మాత్రమే ఉంటాయి, వాటిల్లో ఒకటి అయినటువంటి ఆ ఏరియాని పూర్తిగా విధ్వంసం చేశారు. అక్కడ 10,000 కోట్ల స్కామ్ జరిగింది. దాంట్లో ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ కూడా సూత్రధారిగా వ్యవహరించారు. ఆ ఎంపీ ఎవరు, ఎట్లా జరిగింది వ్యవహారం అనేది ఇంకా పూర్తి స్థాయిలో మరింత బహిర్గతం చేస్తామని ఇటీవల కేటీఆర్ చెప్పారు. సో దానికి అనుగుణంగానే అక్కడ ఒక ఆర్థిక దోపిడీ జరిగింది అని కూడా కేంద్ర సాధికార కమిటీ అక్కడ భావిస్తోంది. 400 ఎకరాల తాకట్టు వేలం పైన స్టే విధించాలి, చట్టాల ఉల్లంఘన అక్రమాలపై విచారించాలి, మార్గదర్శకాలని కాదని పర్యావరణ విధ్వంసం జరిగింది, మినహాయింపుల మాటును అనేక చెట్ల నరికివేత, వ్యతిరేకతను అడ్డుకునేందుకే పోలీసు ఆపరేషన్. సో పోలీసు ఆపరేషన్ అనేది ఎట్లా జరిగిందో మనం చూసాం. అక్కడ వందలాది మంది పోలీసులు విద్యార్థులపైన ఎట్లా విరుచుకుపడ్డారు, ఎట్లా లాఠీ చార్జ్ చేశారు, ఎట్లా ఆ లాఠీ చార్జ్లో విద్యార్థుల బట్టలు చిన్నినా కూడా వాళ్ళు తమ పోరాటాన్ని కొనసాగించారు. వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు, చాలామందికి రక్తాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళందరినీ లోపల యూనివర్సిటీ లోపల కూడా వందలాది పోలీసులు ఎట్లా మోహరించి విద్యార్థులపైన ఎట్లా కర్కశంగా వ్యవహరించారో కూడా మనం చూసాం ఆ ఫోటోలలో, వీడియోలలో. సో వ్యతిరేకతను అడ్డుకునేందుకు పోలీస్ ఆపరేషన్. వర్సిటీ భూములో అరుదైన జీవ వైవిధ్యం ఉంది, శిలలు ఉన్నాయి. రికార్డుల ప్రకారం 400 ఎకరాలు హెచ్సియు వే. టీజేఐసీకి ఇంకా యాజమాన్య హక్కు రాలేదు. పీసీబీ, సిఎఫ్ఏ అనుమతులు రద్దు చేయాలి. ఖాళీ భూముల్ని సున్నిత జోన్గా గుర్తించాలి. సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించినటువంటి 69 పేజీల నివేదికలో కేంద్ర సాధికార కమిటీ వెల్లడించింది. 4 వారాల్లో తుది నివేదిక ఇస్తామని వెల్లడించింది కేంద్ర సాధికార కమిటీ. సో ఇటీవల హెచ్సిలో పర్యటించినటువంటి సిఈసి కేంద్ర సాధికార కమిటీ చాలా కుండబద్దలు కొట్టింది. అడవిపైన ఆర్థిక దోపిడీ జరుగుతుంది అంటూ
అటవీ చట్టాల ఉల్లంఘన జరిగింది, అక్రమాలపై విచారణ జరిపించాలి, అప్పటి వరకు తాకట్టు వేలంపై స్టే విధించాలి. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో సిద్ధాంత దాస్ నేతృత్వంలో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిశీలిస్తున్న కేంద్ర సాధికార కమిటీ ఇటీవల పర్యటించినటువంటి ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. సో అడవుల్ని పోలిన ప్రాంతాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చట్టాలను కూడా ఉల్లంఘించారు. ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు తీసుకోవద్దని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి CFE కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతి తీసుకున్నారు. మినహాయింపు ఉన్న చెట్ల మాటున్న అన్ని రకాల చెట్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. అక్కడ ఎట్లా ప్రకృతి విధ్వంసం జరిగింది, ఎట్లా ఉల్లంఘనలు జరిగాయంటూ కేంద్ర సాధికార కమిటీ తన నివేదికలో బహిర్గతం చేసింది. అయితే పర్యావరణ పరిరక్షకుల విజయం ఇది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. వన్యప్రాణుల పట్ల #1 విలన్ రేవంత్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ పట్ల ఆయన వెల్కమ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ విజయంగా అభివర్ణిస్తూనే వన్యప్రాణుల పట్ల ఒక విలన్గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారు అంటూ ఆయన పేర్కొన్నారు. సుప్రీం తీర్పు సర్కారుకు చెంపబెట్టు. కంచ గచ్చిబౌలిపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. అధికారం ఉన్నది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే సమాజం న్యాయ వ్యవస్థలు చూస్తూ ఊరుకోవు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందన. ఇది పర్యావరణంగా గొడ్డలి పెట్టు. కంచె గచ్చిబౌలి భూములు అత్యంత విలువైనవని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆనుకొని వర్సిటీకి చెందిన ఈ భూముల్ని ముక్కలు చేసి తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు చాలా ప్రయత్నాలు జరిగినట్టుగా CEC నివేదికలో పేర్కొంది. కీలకంగా హరీష్ నివేదిక మారింది. 200 పేజీలతో సాధికార కమిటీకి అందజేత. సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించినటువంటి ఎంపవర్డ్ కమిటీ. సో మాజీ మంత్రి అక్కడ ఎట్లా జరిగింది, అక్కడ ఎట్లా ఉల్లంఘన జరిగింది అనేది దాదాపు ఒక 200 పేజీల ఒక నివేదిక, ఒక రిపోర్ట్ ఇస్తే సో అది కీలకంగా మారింది ఆయన ఇచ్చినటువంటి నివేదిక. స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు. HCU అంశంలో వెరలైన ఫోటోలు షేర్ చేశారని అభియోగాలు. ఎక్స్ వేదికగా ఖండించిన జర్నలిస్టు సౌత్ ఫస్ట్ ఎడిటర్ అనూష రవిసూద్. సో చాలామంది దాన్ని షేర్ చేశారంటే ఒక థీమ్గా ఒక ఫోటోగ్రాఫ్ బయటకు వచ్చింది. సో దాన్ని అంటే ప్రకృతి విధ్వంసం అక్కడ ఎట్లా జరుగుతుంది, జీవజాలం ఎట్లా ఇబ్బందులు పడుతున్నాయి దానిపైన షేర్ చేసినందుకు అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేవలం ఇంకా 10 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. 27th రోజు గ్రాండ్గా అంగరంగ వైభవంగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరగబోతుంది ఎలకతుర్తిలో. దేశం చూపు రజతోత్సవం వైపు కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వినోద్ కుమార్ ఎమ్మెల్సీలతో కలిసి సభ ఏర్పాట్లు నిన్న పరిశీలించారు. ఎలకతుర్తిలో సభా స్థలాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సుదర్శన్ రెడ్డి, నన్నపల్లి నరేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, వాజురెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలన అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అసమర్థ పాలన అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. అన్ని హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి పాలనలో వైఫల్యం చెందింది అంటూ రియాక్ట్ అయ్యారు. తులం బంగారం హామీ ఏమైంది, అది ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ప్రజల ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్, తెలంగాణ వాళ్ళు అనే గుర్తింపు తెచ్చింది బీఆర్ఎస్ఏ. జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు నాయకులు. రజతోత్సవ సభను జయప్రదం చేయండి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ గుప్తా పిలుపు. కేసీఆర్తోనే దేవాదుల అభివృద్ధి అంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ గుండెలదిరిలా తరలి రావాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. లండన్లో చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ చలో వరంగల్ పోస్టర్ను UK ఆధ్వర్యంలో లండన్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించారు. సో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి పార్టీ రజతోత్సవ వేడుకలకు పార్టీ శ్రేణులు విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ఇప్పటికి ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. 24 years ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పాటు జరిగి ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని నాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అక్కడ ఆ ఉద్యమాన్ని చాలా విజయవంతంగా శాంతియుత పద్ధతిలో ప్రతి ఒక్కరిని కూడా కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగారు. తర్వాత అనుకున్న లక్ష్యాన్ని చేరిన తర్వాత ఒక బంగారు తెలంగాణ అనేది ఆయన సంకల్పించారు. ఒక 10 సంవత్సరాల పాటు ఒక అద్భుతమైన పరిపాలన అందించగలిగారు. కానీ ఇవాళ మళ్ళీ మారినటువంటి క్రమంలో అది బీఆర్ఎస్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. సో ఈ మేరకు అంటే ఒక ప్రజల అవసరాలను తీర్చే విధంగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా టీఆర్ఎస్ నుంచి ఎట్లా ప్రస్థానం కొనసాగింది, వాళ్ళ బీఆర్ఎస్గా ఎట్లా మరింతగా ప్రస్థానం కొనసాగిస్తోంది అనే దానిపైన 24 years కంప్లీట్ చేసుకుని 25th yearలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ సమయంలో ఒక మహాసభను తలబెట్టింది బీఆర్ఎస్. ఈ మేరకు ఎలకతుర్తిలో, హన్మకొండ జిల్లా ఎలకతుర్తి వద్ద భారీ బహిరంగ సభ ఏప్రిల్ 27న వైభవంగా నిర్వహించబోతోంది. సో అక్కడ పార్టీ ప్రస్థానంతో పాటుగా రాబోయే రోజుల్లో పార్టీ ఎట్లా ప్రయాణం చేయబోతోంది, ఎట్లా ప్రజా సమస్యలను ఇంకా మరింతగా క్రోడీకరించుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టబోతోంది, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎట్లా ప్రజల ముందు వివరించబోతున్నది ఈ సభ ద్వారా మరొకసారి బీఆర్ఎస్ చెప్పబోతోంది. రైట్, ఇక
కృష్ణా జిల్లాలో 74% వాడుకున్న ఆంధ్రప్రదేశ్ 24% నీళ్లను కూడా వాడుకోలేని తెలంగాణ చేతగాని దద్దమ్మల్లాగా కాంగ్రెస్ పాలకులున్నారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు? మంత్రులు మూతులకు ప్లాస్టర్లు వేసుకున్నారా? మరో పోరాటానికి సిద్ధం కావాలి అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ అప్పనంగా జలదోపిడీ చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది, పూర్తిగా హక్కుల్ని కాపాడడంలో కూడా వైఫల్యం చెందింది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్కు కేటీఆర్ పరామర్శ. బోధన మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. షకీల్ మాతృమూర్తి ఇటీవల మరణించగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వెళ్ళి బీఆర్ఎస్తోనే బంజారాలకు మంచి రోజులు, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్దే. ఎమ్మెల్సీ కవిత, సంతుశ్రీ చంద్రశేఖర్ మహారాజుకు సన్మానం. ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ప్రమాణం చేశారు. నిన్న తొలుత గన్ పార్క్ వద్ద అమరులకు నివాళి హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు రాజకీయ పునర్జన్మ ప్రసాదించారు. కేసీఆర్ ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలంటూ దాసోజు శ్రవణ్ నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గ్రూప్ 1లో 10 మంది సంగతి ఏంది? 21,093 మంది పరీక్ష రాస్తే 21,103 మందికి ఫలితాలా? అదనపు 10 మందిలో రాములు నాయక్ కోడలున్నారా లేరా? గ్రూప్ 1లో భారీ స్కామ్, చేతులు మారిన కోట్ల రూపాయలు. సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐ విచారణ జరపాలి. సీఎం రేవంత్ రెడ్డి నుంచి బీజేపీ నాయకులకు మూటలు అందుతున్నాయంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాల్ని చూపించారు. గ్రూప్ 1లో మొత్తం అవకతవకలు జరిగాయి. గ్రూప్ 1లో ఆ 10 మంది అంటే మొత్తం ఇంతమంది రాస్తే ర్యాంకులు మాత్రం 103 మందికి, అంటే ఇంకా 10 మందికి ఫలితాలు ఎందుకు? 21,093 మంది పరీక్ష రాస్తే 21,103 మందికి ఫలితాలు ఎట్లా వస్తాయి? ఆ 10 మంది ఎవరు? ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఆ 10 మంది సంగతి ఏంటి కూడా అంటూ ఆయన ప్రశ్నించారు. హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రభస. తులం బంగారపై మంత్రి జూపల్ని నిలదీసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అరుపులతో కాంగ్రెస్ గందరగోళం. బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జ్ నిరసనగా ప్రశాంత్ రెడ్డి ధర్నా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపైన పోలీసు లాఠీ చార్జ్ నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో రోడ్డుపై ఆందోళనకు దిగిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సో ఇది ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి విధానం. హామీలు ఇచ్చింది ప్రభుత్వమే, హామీల అమలు గురించి అడిగితే ఇట్లా లాఠీ చార్జ్ చేసి వేధిస్తుంది కూడా ప్రభుత్వమే. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు. అది కూడా 100 రోజుల్లో. ఎవరో ప్రజలు ఈ 100 రోజుల్లో ఇవ్వండి అని ప్రజలు ఎవరు అడగలేదు. మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఈ టైం బౌండ్లో మేము ఇస్తాము, మిగిలినటువంటి హామీలు ఒక 5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం, బట్ 6 గ్యారెంటీల విషయంలో 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి దాన్ని ప్రజలు అడిగితే ఇవాళ ప్రజలపైన లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. కళ్యాణ లక్ష్మి విషయంలో, షాదీ ముబారక్ విషయంలో ₹1,00,000 ఏవైతే చెక్ ఇస్తున్నారో 1,116 ఏవైస్తున్నారో దానికి అదనంగా తులం బంగారం కలిపి ఇస్తామనేది ప్రధానమైనటువంటి హామీ. ఆ హామీ సంగతి ఏంటి? ఇంతవరకు 15 నెలలు 16 నెలలు గడిచిపోతుంది. ఆ హామీ ఇంతవరకు ఎందుకు అమలు కావట్లేదు అని అడిగినటువంటి పాపానికి నిన్న అక్కడ కలెక్టర్ సమక్షంలోనే, అక్కడ మంత్రుల సమక్షంలోనే, అక్కడ అధికార యంత్రాంగం సమక్షంలోనే నిన్న ప్రజలపైన లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడ రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం వస్తోంది. కేసీఆర్ పెంచారు, కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటూ వాళ్ళ ఎస్టీలు అడుగుతున్నటువంటి పరిస్థితి. 2014లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 36,44,453 అంటే 10%గా ఉన్నారు. నివేదిక ఆధారంగా నాటి సీఎం కేసీఆర్ ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించారు. 40 ఏళ్ల పాటు 6%గా ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10%కి పెంచారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించారు. అయితే తాజాగా కాంగ్రెస్ సర్కారు చేసిన సర్వేలో రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 37,05,929 అంటే 10.45% ఉన్నట్టు తేలింది. ఈ లెక్కలపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ మరోసారి ఎస్టీల జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికన ఆదివాసీ తెగల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, ఉపాధి స్థితిగతులపై అధ్యయనం చేసి ఎస్టీలను ఏబిసిడి వర్గీకరణ చేయాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎస్టీలకు అన్ని రకాలుగా న్యాయం జరిగింది. ఎస్టీల జనాభా లెక్క విషయంలో కూడా చాలా స్పష్టంగా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. కానీ మళ్ళీ ఎస్టీల సంఖ్యలో భిన్న భిన్న వాదనలు, తప్పుడు లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూపిస్తున్నారంటూ ఎస్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కూడా అంటే బంజారాలకి, ఎస్టీలకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరిగింది అన్ని రకాలుగా, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో అన్యాయం జరుగుతుందంటూ ఎస్టీలు మరో వర్గీకరణ ఉద్యమాన్ని మళ్ళీ ఎత్తుకుంటున్న పరిస్థితి. ఎస్టీలను వర్గీకరించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% వాటా ఇస్తున్నట్టుగా ఎస్సీ వర్గీకరణతో పాటు ఆయా వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. సో దాంట్లో భాగంగా ఎస్టీలను కూడా వర్గీకరించాల్సినటువంటి డిమాండ్ పెరుగుతోంది. ఎస్టీ వర్గీకరణ డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. 1996 నుంచి ఉద్యమం, లంబాడి ఆదివాసీల వివాదం,
ఎస్టీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలనే డిమాండ్తో 1996లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుం దెబ్బ సంఘాలు ఉద్యమం చేపట్టాయి. సో అప్పటి నుంచి వర్గీకరణ డిమాండ్ ఉందనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. ఇక అబద్ధాలు ఆపి తాగునీరు ఇవ్వండి, నిర్లక్ష్యంతో కరువు తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు. నల్లాలతో ఇండ్లకు నీటి సరఫరా చేయని ప్రభుత్వం, బిందెలు డ్రమ్ములతో రోడ్డెక్కుతున్న ప్రజానీకం, మిషన్ భగీరథ నిర్వహణలో రేవంత్ సర్కార్ విఫలం, నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. సో ఇవాళ సాగునీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రజానీకం. దాంతోపాటు తాగునీళ్ళ కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మిషన్ భగీరథ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసినటువంటి తాగునీళ్లు అందించాలన్న సంకల్పంతో నాడు ఒక మిషన్ భగీరథను ఒక మహాయజ్ఞంలాగా తీసుకొచ్చారు. తమకు తాముగా ఒక సవాల్ కూడా విసురుకున్నారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే ప్రతి ఇంటికి తాగునీళ్ళు అందించకపోతే నెక్స్ట్ టైం మాకు ఓట్లు వేయకండి, ఎన్నికలకు మాకు ఆదరించకండి అని కూడా చెప్పారు. సో అట్లా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో స్వచ్ఛమైనటువంటి నదీ జలాల్ని అందించగలిగారు. కానీ ఇవాళ సాగునీటికి రైతులు ఇబ్బంది పడుతున్నారు, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నటువంటి వ్యవస్థల్ని సక్రమంగా ఉపయోగించుకునేటువంటి దిశలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతోందంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే ఒక ట్యాంకర్లు, మళ్ళీ ఒక డ్రమ్ములు, మళ్ళీ వెళ్ళి బిందెలు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి బిందెల్లో తాగునీళ్లు తీసుకొచ్చుకున్నటువంటి సందర్భాలు అవన్నీ కూడా మళ్ళీ కనిపిస్తున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్థానికులకు 25% రిజర్వేషన్లు కల్పించాలి, తెలంగాణ ప్రాంత విద్యా అవసరాలను తీర్చాలని ఆర్టికల్ 371E కింద ఎస్సీయూ ఏర్పాటు, హెచ్సీయూ వీసీకి మాజీ ఎంపీ వినోద్ కుమార్ వినతి అంటూ ఒక వార్త చూస్తే, పంటలు వర్షార్పణం, కల్లాల్లోని ధాన్యం, మిర్చి, మక్కలు వరదపాలు, పలు జిల్లాల్లో వాలిపోయిన వరి, మక్క పంటలు, ఈదురుగాళ్లకు చెల్లా చెదురైన కల్లాల్లోని పరదాలు, కొన్ని చోట్ల నేలకూలిన స్తంభాలు, విరిగిపడిన చెట్లు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కామారెడ్డి జిల్లాల రైతులు ఆగమైనటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లా బోనకల్లో నేలవల్లిన మొక్కజొన్న పంట, కామారెడ్డి జిల్లా పోతాయిపల్లిలో కొట్టుకుపోయిన వడ్లను కుప్ప చేస్తున్నటువంటి రైతులు. ఇట్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైనటువంటి ఏర్పాటు లేకపోవడంతో అట్లీస్ట్ ఒకవేళ వర్షం వస్తే ఆ ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేటువంటి ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయినటువంటి పరిస్థితి. ఇక మిగతా పత్రికలో వచ్చిన వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో కంచెలోనే లోపలేస్తాం, కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అంటూ నిన్న సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కంచెలోనే అక్కడ ఒక తాత్కాలిక జైలు నిర్మించి మరీ లోపలేస్తాం అధికారులు అంటూ చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. ఆంధ్రజ్యోతిలో వించారు చూద్దాం. ఆంధ్రజ్యోతి కూడా కంచె గచ్చిబౌలిలో ఆ 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా, సీఎస్ సహా అధికారులంతా సిద్ధంగా ఉండండి, అక్కడే కొలల వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతామంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా మందలించినటువంటి వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ టుడే చూస్తే, తెలంగాణ టుడేలో విల్ జైల్ యూ ఇఫ్ యూ టచ్ ఏ ట్రీ, సుప్రీంకోర్టు తెలంగాణ అఫీషియల్స్ అంటూ జైల్లో అక్కడ తాత్కాలిక జైలు నిర్మించి జైల్లో పడేస్తామంటూ చాలా ఘాటుగా చాలా స్ట్రైట్గా నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వార్త చూస్తే, సిఈసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఎక్స్పోజెస్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ల్యాండ్ క్లియరెన్స్ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. సో అక్కడ కూడా మొత్తం ఆర్థిక దోపిడీ జరిగింది, అక్కడ ఉల్లంఘనలు జరిగాయంటూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా నిర్ధారించినటువంటి ఆ విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.